మీది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను అందరి వాడిని, ఏ ఒక్కరి వాడిని కాదు. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటా, మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా, మీ కష్టాలు తీర్చడానికి అనునిత్యం మీకు సహాయకారిగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎవరెన్ని చెప్పినా వినకుండా నేను కూడా మొత్తం కంప్యూటరైజ్ చేస్తాను. ప్రతి ఒక్క ఇంటి యొక్క ఆదాయాన్ని, కొంతమంది కావాలని కూడా మీకు చెప్పచ్చు, మీకు వచ్చే ఆదాయాన్ని తగ్గించడం కోసం సంక్షేమ కార్యక్రమాలను ఎగ్గొట్టడం కోసం ఎన్ని చేస్తున్నారని. అవి మాత్రం చెయ్యను. నేను చేసే పని ఒకటే, నేను సంపాదించేది ఈ ప్రజల కోసమే సంపాదిస్తున్నాను, కష్టపడుతున్నాను. కష్టపడిన తర్వాత ఆ యొక్క సంపద మీకే చెందాలి. ఈ పందికొక్కులు ఎవరూ మేయకుండా కాపలా ఉండడం నా బాధ్యత. తిరిగి ఆ సంపదలో వచ్చే ఆదాయం ఈ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతా. భగవంతుణ్ణి ప్రతిరోజు ఒకే కోరిక కోరుతున్నా. ఆ కోరిక మీరు చూస్తే తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలని. భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఒక పవిత్రమైన వ్యవస్థ, ఇది ఇంకా పటిష్టంగా ఉండాలని. పేదరికం లేని సమాజం కోసం శక్తినిమ్మని భగవంతుని కోరుకుంటాను. ఆ పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతను తగ్గించడం నిరంతరం చేయడం కోసం శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని భగవంతుని కోరుకుని అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను. తప్పకుండా నేను చేసిన సంకల్పం ఒక పవిత్రమైన సంకల్పం. ఏ శక్తి అడ్డు రాలేదు, ముందుకు పోతాను తప్ప ఎనిక్కొచ్చే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు ఈరోజు కుప్పంలో చూపించిన స్ఫూర్తి చూస్తున్నా. నేను ఎవరిని ఈరోజు రమ్మనలేదు, ఒక్క మెసేజ్ ఇచ్చాం ఇక్కడ మీటింగ్ ఉంటుందనుకుంటే మీరందరూ వచ్చారు. నిన్నే మన వాళ్లకు ఒక మాట చెప్పాను కేబినెట్ లో, ఆర్భాటాలు వద్దు, పెద్ద పెద్ద సైరన్లు వద్దు, సింపుల్ గా రండి. ఊర్లో ఒక చిన్న చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చుందాం, ఊర్లో వాళ్ళందరినీ రమ్మందాం, అందరితో మాట్లాడదాం, కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం. ఇంకా రాను రాను ఆర్భాటాలు చేస్తే ప్రజలు కూడా మనకు వ్యతిరేకించే పరిస్థితి వస్తారు. నేను అందుకే పదే పదే చెప్పాను, నేను ఎక్కడన్నా పోతా ఉన్నా పక్కన ఎవరున్న వెహికల్స్ వస్తే గంటల తరబడి ఆపేసే పరిస్థితి రాకూడదు. నేను కూడా ఒక సాధారణమైన వ్యక్తిగానే నేను పోతా ఉంటే పక్కన కూడా ప్రజలు పోవడానికి దోహదం చేసే వ్యవస్థ ఉండాలి. అప్పుడే నిజమైన సేవకులం తప్ప మేమేదో పెత్తందారులం కాదు. ప్రజలిచ్చింది మాకు అధికారం కాదు, బాధ్యతని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఆ బాధ్యత ఈ కుప్పంలో నిరూపిస్తారని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ, మళ్లీ మా ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. మా తమ్ముళ్లు యువతకైతే నేను ఎన్నికల్లో చాలా చెప్పాను, బ్రహ్మాండంగా స్పందించారు. అలాంటి యువ సోదరులకు మళ్ళా నా నమస్కారాలు. అయితే మీ జీవితాలు బాగుపడాలంటే నేను చెప్పింది మీరు ఫాలో అయితే మీరు అనుకున్న లక్ష్యాలు మీరు నెరవేరుస్తారు. ఈయన ఇట్లే మాట్లాడతాడు, మేము ఇట్లే పోతామంటే నష్టపోయేది నేనే కాదు, మీరు కూడా నష్టపోతారు. కాబట్టి యువతను కోరుతున్నా, నేను చాలా వినూత్నమైన ఆలోచనలు చేస్తాను, మీరు కూడా ఆలోచనలు ఇవ్వండి. మంచి ఆలోచనలు ఇస్తే నేను స్వీకరిస్తాను. నేను ఒక మాట చెప్పాను, నేను అనునిత్యం విద్యార్థిని, నేను అనునిత్యం మంచిని నేర్చుకుంటాను. పోతూ ఉంటే ఒక కామన్ మ్యాన్ ఏమన్నా మంచి పని చెప్తే దాన్ని కూడా స్వీకరించి మంచిదైతే రాష్ట్రం అంతా అమలు చేస్తాను. అందుకే యువతను కోరుతున్నా, మీ ఆలోచనలు నాతో పంచుకోండి. అదే మరి నేను చెప్పింది అర్థం చేసుకోండి, చేసుకుని అవకాశమే అద్దుగా మీ క్యారియర్ని మీరు రూపకల్పన చేసుకోండి. మీకు అండగా ఉంటాను. ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తాం. లేదు మీరే ఉద్యోగాలు ఇస్తామంటే
పారిశ్రామికవేత్తలుగా అయ్యేట్టుగా తయారు చేసే బాధ్యత మాది. డాక్రా సంఘాలనే కోటీశ్వరులు చేస్తా ఉంటే, లక్షాధికారులు చేస్తా ఉంటే చదువుకున్న యువత మీరు కాలేరని అడుగుతున్నా. ఎప్పుడో చేయలా. 25 సంవత్సరాలకు ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాను. ఆ తర్వాత ఒక మాట చెప్పాను, మీరు జాబ్ వర్క్ చేయడం కాదు, మీరు ప్రోడక్ట్స్ ఇన్నోవేట్ చేయాలని చెప్పాను. కొంతమంది దానికి కూడా ముందుకు వచ్చారు. ఆ తర్వాత అన్నారు, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు చేసే శక్తి మీకు రావాలి అంటే మీరు ఒక కంపెనీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇమ్మన్నాను. మీరు ఒక్క హైదరాబాద్ లో ఉండడం కాదు, ప్రపంచమే హద్దుగా వేరే దేశాలకు పొమ్మన్నాం. వీళ్ళంతా బయట కూడా పోయే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను సగర్వంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండి ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేది భారతీయులు. అందులో 30% ఉండే తెలుగు జాతి, తెలుగు వారు. అది నాకు గర్వ కారణం. ఎన్నేండ్లు? 25 ఏళ్లు. 100 ఏళ్లు కాల, 200 ఏళ్లు కాల, 25 ఏళ్లలో మార్పు వచ్చింది. ఒకప్పుడు నా కళ్ల ముందర నేను చూశాను కరెంటు లేని రోజులు, రోడ్లు లేని రోజులు. స్కూలుకు పోవాలంటే వాగుల్లో, వంకల్లో, కొండల్లో నడుచుకుంటూ, నేను కూడా 7 కిలోమీటర్ల హై స్కూల్కు పోవాలంటే భోజనం క్యారియర్ పట్టుకొని, ఫుడ్ పాకెట్లు పెట్టుకొని తెల్లవారితో పోయి సాయంత్రానికి వచ్చి మళ్ళా తెల్లవారితో పోయేవాళ్ళం. అలాంటి మామూలు స్కూల్లో చదివి ఒక పట్టుదలతో ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ముఖ్యమంత్రిగా 4 సార్లు 9 సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే అది మీ ఆశీస్సులు, ఒక పట్టుదల. ఏదైనా సాధ్యం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలా మంది కనిపిస్తుంది, సార్ ఇట్లనే మాట్లాడుతూ ఉంటాడు, ఈయన ఎప్పుడు ఆకాశంలో నిచ్చినేస్తాడు, అది మా వల్ల అవుతుందా అని మీరు అనుకుంటానే ఉంటారు. కానీ మొన్న కూడా మీరు చూడండి, నాకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వస్తాయా 5 సంవత్సరాల్లో అని అడుగుతున్నా. మిమ్మల్ని ఊహించుకున్నారా అని అడుగుతున్నా. 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిని, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. ఏ తప్పు చేయకపోయినా ఎన్ని ఇబ్బందులు వచ్చాయో చూశారా అని అడుగుతున్నా. ఎక్కడన్నా మనోసంకల్పం తగ్గిందా అని అడుగుతున్నా. మనోధైర్యం సడలిందా అని అడుగుతున్నా. దానికి కారణం నేను నమ్మిన విధానం. నేను తప్పు చెయ్యలేదు కాబట్టి ఎవ్వడికి నేను భయపడవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో ముందుకెళ్ళా. కొన్నిసార్లు అయితే అవన్నీ ఇప్పుడు చెప్తే బాగుండదేమో గాని నేను ఒకే మాట చెప్పాను. వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు, లాంఛనాలు సమర్పించే సమయంలో నేను పోతా ఉంటే 23, 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసినప్పుడు కూడా భయపడలేదు. నా ప్రాణానికి నేను భయపడను. ఈ ప్రజల కోసం బతుకుతున్నా, దేనికి లెక్క చెయ్యనని చెప్పి ముందుకు పోయాను. అదే ఇప్పుడు కూడా చెప్తున్నా. నా జీవితాశయం ఒకటే, మీరు బాగుండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం కష్టాలు లేకుండా ఆనందంగా ఉండి, పేదరికం లేకుండా సుఖంగా ఉండి, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే అది చూసి ఆనందపడే వ్యక్తిని నేను. ఈ రాష్ట్రమే నా కుటుంబం. ఈ రాష్ట్రం కోసం, నా కుటుంబం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికని నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మళ్లీ మా తమ్ముళ్లు చూస్తున్నా అరచేతుల్లో ఆరతులిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా మీరు చేసే పనులు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను ఎంత కష్టపడినా, ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. కానీ ఒక నమ్మకం ఉంది, మళ్లీ ఒక చరిత్ర తిరగ రాయడానికే ఈ రోజు మీరందరూ ఎంపిక చేసుకున్నారు.
ఆ చరిత్ర తిరగరాస్తా మీ మనస్సుల్లో శాశ్వతంగా స్థానం సంపాదించడానికి అనునిత్యం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ వస్తానే ఉంటా. ఇవన్నీ సెట్ అయ్యే వరకు 3 నెలలకు ఒకసారి వస్తా, సెట్ చేస్తా. సెట్ చేసిన తర్వాత మానిటర్ చేస్తా. మానిటర్ చేసి మీరందరూ ఆనందంగా ఉండే వరకు మీకు అండగా ఉండే బాధ్యత నాది నాది నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడే రవి అన్నా క్యాంటీన్ నడుపుతుంటే నడిపిన దానికి 700. ఇక్కడ ఒక ల్యాండ్ ఇవ్వమన్నాడు, పార్టీ ఆఫీసులు ఇస్తాను కూడా చెప్పాను. ఎప్పుడు అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా సిబిఎన్ పేరుతో శాశ్వతంగా అన్నా క్యాంటీన్ రన్ చేయాలని రవి అభిప్రాయం. తప్పకుండా రవి అది జయప్రదం అవుతుంది. నువ్వు ముందుకెళ్ళు, అన్ని విధాలా సహకరిస్తాం. థ్యాంక్ యూ. అందరికీ చెప్తూ ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, జనసేన కార్యకర్తలు గాని, జన సైనికులు గాని, బీజేపీ కార్యకర్తలు నాయకులు గాని ఈసారి నా జీవితంలో చూడని ఐక్యత, చూడని పట్టుదల వచ్చింది. అందరూ సమిష్టిగా పనిచేశారు. వీళ్ళందరి సమిష్టి కృషి ఫలితమే ఈరోజు బ్రహ్మాండమైన హిస్టారిక్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎవరైతే కష్టపడి పనిచేసిన అందరి కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా కార్యకర్తలకు ధన్యవాదాలు. ప్రజలు ఓట్లేయాలని సంకల్పం ఉన్నా వాళ్లకు నాయకత్వం ఇచ్చేది మీరు. రేపు ఏదైనా మంచి చేయాలన్నా మళ్లీ వాళ్ళకు అండగా ఉండేది మీరు. అలాంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ అక్కడే ఎంఆర్పీఎస్ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా. ఎన్నికల ముందే చెప్పాను, ఏబిసిడి కేటగరైజేషన్ జిల్లాల వారీగా పెడతామని కూడా నేను చెప్పాను. దానికి కూడా కట్టుబడి ఉంటాం. అన్ని వర్గాల న్యాయమే ఎన్డీఏ అభిమతం. అందరికీ న్యాయం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై